హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అక్టోబర్ నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి మన యొక్క ఏపీ ప్రభుత్వం శుభవార్త తీసుకొచ్చింది. ఇక మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వచ్చే నెల నుంచి వాలంటీర్ల ద్వారా మీ యొక్క ఇంటికి పెన్షన్లు పంపిణీ చేస్తామని ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాలంటీర్లే పెన్షన్ను పంపిణీ చేయబోతున్నట్లు మనకు అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. కానీ గతంలో ఏ విధంగా పింఛన్లు పంపిణీ చేసేవారో అదే విధంగా తీసుకొస్తామని సీఎం వెల్లడించారు. ఇక వాలంటీర్లను కూడా రిక్రూట్ చేసుకునేందుకు అవకాశం కల్పించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఒక షాకింగ్ న్యూస్ కూడా ఉంది. ఏంటి అంటే చాలామంది యొక్క పెన్షన్లు ఈ సెప్టెంబర్ నెలలో అయితే రద్దు చేస్తున్నారండి. నోటీసులు కూడా పంపిస్తున్నారు. సో వీటన్నిటికీ సంబంధించి ఈ ఛానల్లో మనకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలలో కూడా మొదటిగా అమలయ్యే పథకం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక పథకం. ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి మన యొక్క ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక పెన్షన్లను భారీగా పెంచారు. అలాగే ప్రతి నెలలో కూడా 1వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకే పెన్షన్లు అనేది పూర్తిగా పంపిణీ చేస్తున్నారు. ఇక గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే వాలంటీర్ల ద్వారా 5 రోజుల పాటుగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది చేసేవాళ్ళు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అక్టోబర్ నెల పెన్షన్లు కూడా యథావిధిగానే పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. అయితే మనం చూసుకున్నట్లయితే మనకు ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి 1వ తారీఖు ఆదివారం కావడంతో మనకు ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దాదాపుగా మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్లు కొన్ని వేల మందికి నోటీసులు అయితే పంపించారండి. అంటే అర్హత ఉన్నా కూడా చాలామంది నేతన్న నేస్తం, డప్పు కళాకారులు ఇలా కొన్ని కేటగిరీలకు సంబంధించి అర్హత లేకున్నా కానీ పెన్షన్లు పొందుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ విషయం అయితే ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. అటువంటి పెన్షన్లు తొలగించాలి. అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్లు రాకుండా అర్హత లేనటువంటి వాళ్ళు పెన్షన్లు తీసుకుంటున్నారు అన్న ఉద్దేశంతో మన యొక్క ప్రభుత్వం వారు ఈ యొక్క పెన్షన్లన్నింటినీ తొలగిస్తున్నారు. ఒకవేళ మీకు అర్హత ఉంది అనుకుంటే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి మీరు జెన్యూన్ అని పెన్షన్లు తీసుకుంటున్నారని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలాగే కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ప్రభుత్వం వారు అర్హత ఉంటే కానీ అప్లై చేసుకోండి. మళ్ళీ అర్హత లేకుండా అప్లై చేసుకుంటే కనుక మళ్ళీ అనేక రకాల ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశం కనబడుతుంది. ఇక కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి అంటే కనుక మనకు 1వ తారీఖు 2వ తారీఖు పెన్షన్ కానుక పథకానికి సంబంధించి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తూ ఉంటారు. కాబట్టి అక్టోబర్ 3వ తారీఖు నుంచి పెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించే అవకాశం కనబడుతుంది. అయితే ఈ యొక్క కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మీ యొక్క పెన్షన్కి సంబంధించి మీకు ఏ కేటగిరీకి సంబంధించిన పెన్షన్ రావాలి అనుకుంటున్నారో ఆ ప్రూఫ్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనుకోండి, సదరం సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. ఆ విధంగా ఏ కేటగిరీకి చెందినవారో ఆ ప్రూఫ్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలించి మీకు కొత్త పెన్షన్లు అనేది మంజూరు చేస్తుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది పెన్షన్లకు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామందికి పెన్షన్లు అయితే అమలు చేయకుండానే ప్రభుత్వం చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళ పెన్షన్లు అనేది హోల్డ్లో పెట్టడం జరిగింది. అయితే అలాంటి వారందరికీ కూడా అక్టోబర్ నెలలో అయితే పెన్షన్లు పంపిణీ చేస్తాము అని ఏపీ ప్రభుత్వం వారు వెల్లడిస్తున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ నెల నుంచే కొత్త విధానంలో మనకైతే పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారండి. కొత్త పద్ధతిని తీసుకురాబోతున్నారు ఈ యొక్క పెన్షన్ కానుక పథకానికి సంబంధించి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.